జయ శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనము చూసినట్లయితే మనకి నవగ్రహాలు ఉండేవి. నవగ్రహాల్లో ముఖ్యమైనది ఏంటంటే రవి. అలానే అన్ని గ్రహాలు కూడా ముఖ్యమైనవే. ఒక్కొక్కరి జాతకంలో ఒక్కోలా ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్కరి హరస్కోప్ ప్రకారంగా వారి వారి నక్షత్రాల ప్రకారంగా ఆ గ్రహాల పరిమితి అనేది ఒకటి ఉంటుంది. ఆ గ్రహాల దృష్టి అనేది ఒకటి ఉంటుంది. ఆ గ్రహాల ఒక దృష్టి అనేది మనకి చెడు దృష్ట్యా మంచి దృష్ట్యా అది ఏ స్థానంలో ఉంటే మనకి శుభం అశుభం జరుగుతుందనేది ఒకసారి మనం చూద్దాం. అలానే మనకి రాణించేటువంటి దశలు అంతర్దశలు కూడా చాలా ముఖ్యమండి. ఈ దశలు అంతర్దశలు కూడా ఎంత ముఖ్యమంటే మనకిప్పుడు సపోజ్ ఒక రాశి తీసుకున్నాం అనుకోండి, ఆ రాశిలో మనకి నడిచేటువంటి గ్రహాల రీత్యా దశలు ఉంటాయి. ఈ దశలు అంతర్దశలు ఎలా అయితే మనం చూస్తామో దాని తగ్గట్టుగా మనకు ఉన్నటువంటి నక్షత్రాన్ని కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. ఈ నక్షత్రము, ఈ దశ, అంతర్దశ ఇవన్నీ చూసుకోవడం వల్లనే మనము చేయాల్సినటువంటి పనులు కావచ్చు, కార్యాచరణ కావచ్చు, అలానే జాబ్ పర్పస్ కావచ్చు, ఇలాంటి చాలా ఒకటి కూడా మనకి సంబంధాలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, గృహయోగం కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఈ గ్రహాల రీత్యా మనకి తెలుసుకునేదానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అయితే ముఖ్యంగా ఇందులో ద్వాదశ రాశుల్లో ముఖ్యమైనటువంటిది ఏంటంటే మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా మనకి ఏంటంటే గ్రహాలన్నీ 9 గ్రహాల్లోనూ ఛాయాగ్రహాలు 2 ఇవన్నీ కూడా కలుపుకున్న 11 గ్రహాల్లో మనం తీసుకునేటువంటి హిందూ ధర్మ ప్రకారంగా, హిందూ ఒక సాంప్రదాయ ప్రకారంగా, హిందూ నైమితిక ప్రకారంగా తీసుకునేది మనకేంటంటే 9 గ్రహాలు తీసుకుంటాం అనమాట. దాంట్లో ముఖ్యమైనది రవి. అలానే అన్ని గ్రహాల కల్లా ఇంకా ముఖ్యమైనది శని భగవానుడు. ప్రతి ఒక్క జీవితంలో కూడా ఈ శని భగవానుడి యొక్క కృప వల్ల కావచ్చు, అశుభ దృష్టి వల్ల కావచ్చు, మనిషి జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. మనిషి జీవితం ఎంతవరకు కొనసాగుతుంది, ఎప్పుడు ఎలాంటి పరిమాణాలు, ఎలాంటి పరిజ్ఞానాలు వస్తాయి అనేది ఈ యొక్క శని భగవానుడి యొక్క వల్ల కూడా మనము తెలియజేసుకొని చూడవచ్చు అనమాట. మనిషిలో అశేష ధనాదాయం కానివ్వండి, అశేష వస్త్రాదాయం కానివ్వండి, అశేష పేరు ప్రఖ్యాత కానివ్వండి, ఈ యొక్క శని భగవానుడి యొక్క కృప వల్లే మనకి వచ్చేదానికి కనిపిస్తుంది. కాబట్టి ముందుగా మేషరాశిని మనము పరిశీలిద్దాము. అయితే మనకి ఈ యొక్క శని భగవానుడి యొక్క కృప ఎలా ఉంటుందనేది మనం జయ శివనారాయణ మనకిప్పుడు చూసినట్లయితే కనుక ద్వాదశ రాశుల గురించి మనం చూద్దాము. అయితే ఈ ద్వాదశ రాశుల్లో మరీ రాశి ఏంటంటే మకర రాశి, మరొక రాశి మకర రాశి. ఈ యొక్క మకర రాశి మీద శని భగవాన్ యొక్క శుభదృష్టి అశుభ దృష్టి ఎలా ఉంటుందనేది మనం ఒక్కసారి చూద్దాం. ఎందుకు మకర రాశులు అంటే మనం గత కొంతకాలంగా ఒక 5 సంవత్సరాల నుంచి కొంతమందికి, 7.5 సంవత్సరంగా కొంతమందికి, 2.5 సంవత్సరాలుగా కొంతమందికి చూస్తుంటే కనుక ఈ యొక్క మకర రాశి వాళ్ళకి కొంతకాలంగా బాధపడుతున్నారు. ఎందుకంటే 2వ స్థానంలోనే శని భగవానుడు ఉన్నాడు. అంటే ఒక్కరి చూపు చూసినా కొంతమేర స్ట్రైట్గా ఉన్నా కూడా శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అనేది ఈ యొక్క మకర రాశి మీద ఉంది. ఎలాంటి అశుభాలు ఇప్పటివరకు జరిగినాయంటే అన్నదమ్ముల మధ్యన తగాదాలు, ఆస్తి తగాదాలు, అలానే ఆర్థిక స్థితి, ఎలాంటి వ్యాపారం చేసినా కలిసి రాకపోవడం, కాంట్రాక్ట్ రంగంలో ఇబ్బందులు పడటం, ఇలాంటివన్నీ కూడా మనము ఈ యొక్క మకర రాశిలో చూస్తూ ఉన్నాము. అయితే దానికి ఆపోజిట్లు ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మకర రాశి వాళ్ళ మీద ఇలాంటి అశుభాలన్నీ పోయేదానికి ఆస్కారం కనిపిస్తుంది. మర్చిపోయారు, మరికొంతమందికి ఆరోగ్యరీత్యా కూడా సమస్యలు ఉన్నాయి. మరికొంతమందికి ఆర్థికంగాను, ఆరోగ్యంగాను, అలానే ఇళ్ళు వాకిళ్ళు కూడా తాకట్లు పెట్టేసి ఉన్నారు. కోర్టు వ్యవహారంలో కూడా కొంతమంది చుక్కెదురవుతుంది. ఇవన్నీ కూడా మకర రాశి వాళ్ళ ఒక ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా శని భగవానుడి వల్ల అనేది మనం చెప్పలేం. కానీ ఇవన్నీ రావడానికి శని భగవానుడు కూడా ఒక మార్గం, అంటే శని భగవానుడు కూడా ఒక కారణం కూడా. అయితే ఈ శని భగవానుడు మీకు పెట్టినటువంటి ఇబ్బందులు ఇప్పటివరకు ఏమున్నాయో అవి మీలో చైతన్యం కలిగిస్తాయి. ఎవరైతే ఈ యొక్క 7.5 సంవత్సరం, 5 సంవత్సరాలు, 2.5 సంవత్సరాల నుంచి మకర రాశి వాళ్ళు బాధపడుతున్నారో వీళ్ళందరికీ కూడా ఇప్పుడు అవకాశం, ఆరాటం వచ్చేసింది. ఎలాంటి ఆరాటం అంటే డబ్బు వచ్చేస్తుంది, అవకాశాలు వచ్చేస్తాయి. ఇది ఆరాటం అనమాట. అంటే ఏదైతే 5 సంవత్సరాల నుంచి మీరు ఆరాటపడుతున్నారో ఇవన్నీ కూడా మీకు తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క మకర రాశి వాళ్ళు కూడా చిన్న చిన్న ప్రెడిక్షన్స్,
చిన్న చిన్న పరిహారాల ద్వారా మీరందరూ కూడా బాగుండేలాగా చూద్దాము. మనం లాస్ట్లో పరిహారాలు కూడా చెప్పుకుందాం. మీరు జీవితకాలం పరిహారాలు చేసుకోవచ్చు. మీరు అంటే మనకి మాటి మాటికి జాతకాలు చూపించుకొని మాటి మాటికి డేట్ ఆఫ్ బర్త్ లేకుండా మాటి మాటికి పంతులు గారి దగ్గరికి వెళ్ళేసి జాతకం చూపించుకునే పని లేకుండా మనం ప్రతిరోజు ఏం జరుగుతుంది, ఈ రోజు ఏం జరుగుతుంది, ఈ రోజు ఏం జరుగుతుంది, ఈ నెల ఏం చేయాలి, ఈ వారం ఏం చేయాలని లేకుండా మీరు ప్రతి జీవితకాలం కూడా చేసుకునే ప్రక్రియ జీవితకాలం కూడా మనం చేసుకోవచ్చు. ఈ శని భగవానుడు మనలో నుంచి మారుతున్నాడు కాబట్టి ఎప్పుడు వచ్చే సంవత్సరం అంటే 2025 మార్చి 29వ తారీఖున ఈ శని భగవానుడు మారడం అనేది జరుగుతుంది. ఎక్కడి నుంచి? కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్తున్నాడు. ఎప్పుడు? 2025 మార్చి 29 సాయంత్రం 4:24 శని భగవానుడు మారుతున్నాడు. అయితే ఈ మారడం ద్వారా ఈ యొక్క మకర రాశి వాళ్ళకి మంచి శుభదాయకమని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే మకర రాశి వాళ్ళు మనం అనుకున్నట్టుగానే ఇప్పటివరకు పడ్డటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో ఈ బాధలన్నీ కూడా పటాపంచలేదానికి ఆస్కారం ఉంటుంది. కావున వీళ్ళందరూ కూడా మళ్ళీ తప్పులు చేయకుండా మళ్ళీ లోతుపాతులు వెతుక్కోకుండా ఒకళ్ళ మీద మనం దృష్టి, వాడు అలా చేస్తున్నాడు, వీడు ఇలా చేస్తున్నాడు, వాడు అలా చేసి ఉండేవాడు, నాకు వీడు చెడు చేశాడు, నా దగ్గర డబ్బులు తీసుకుని ఎక్కొట్టేశాడు, నా దగ్గర డబ్బులు అప్పు పాలేసి వాడు ఐపీ పెట్టేశాడు, ఇవన్నీ మీకు అయిపోయినాయి, నన్ను వాళ్ళు ఇబ్బంది పెట్టాడని లేదు. ఎవరి పాపాన వాళ్ళు పోతారు. మనము ఏం చేస్తున్నాము? మీరు నిజాయితీగా ఉంటారు. మీ నిజాయితీ అనేది ఆటోమేటిక్గా ఇప్పుడు తెలుస్తుంది ఎదుటి వాళ్ళకి. ఎవరైతే మీ వల్ల తప్పు జరిగిందని అనుకుంటారో, ఎవరైతే మిమ్మల్ని తప్పుగా చూస్తారో వాళ్ళందరికి కూడా మీరు అనేది గుర్తొచ్చేటువంటి రోజులు వచ్చాయి. గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క మకర రాశి వాళ్ళందరూ కూడా మీకంటూ రోజు వచ్చింది కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన సమయం వచ్చింది. సమయం అయితే ఈ మకర రాశి వాళ్ళందరూ కూడా నీతిగా నిజాయితీగా చేసేటువంటి ఏ పనైనా సరే కలిసి వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఆ శని భగవానుడు మంచి శుభదృష్టి అనేది ఇప్పుడు మీ మీద ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాంట్రాక్ట్ రంగమైన పాలిటిక్స్ అంటే పొలిటీషియన్స్ ఎవరైనా ఉంటే పాలిటిక్స్ అయినా సినీ రంగాల్లో ఉన్నటువంటి ఎవరైనా సెలబ్రిటీస్ అయినా సరే మంచి పని చేస్తే ఆ శని భగవానుడు మీ అంతూ ఉండేసి మీకు ఖచ్చితంగా మంచి చేస్తాడండి. ఏదైనా కాంట్రాక్ట్ రంగంలో అయితే మీకు ఎప్పటి నుంచో ఆగిపోయినా కూడా ఇప్పుడు ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రయత్నం చేయండి ఈ మేర. అలానే కోర్టులో కనుక మీకు ఏదైనా చెక్కు రూపాన ఉన్నా, కోర్టులో మీరు ఏదైనా వ్యవహారంగా ఉన్నా, ఆస్తి తగాదాల కోసం కోర్టుకు వెళ్ళినా, అన్నదమ్ముల భాగాల కోసం కోర్టుకు వెళ్ళినా కూడా మీకు ఈ యొక్క రానున్న కాలంలో మంచి శుభదాయకం ఉండేసి మంచి ఆస్కారం అవన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు ప్రయత్నాలు చేయండి ఈ మేర. అయితే మనకి ఇంకొకటి, మనకి కోర్టు వ్యవహారం ఒకటి కదండి, హాస్పిటల్స్ ఎవరైనా కట్టాలి, హాస్పిటల్స్ నిర్మించుకోవాలనుకుంటే కూడా డాక్టర్గా ఎవరైనా చేసేసి వాళ్ళకి సరైనటువంటి మార్గాలు లేవు అనుకున్నటువంటి వాళ్ళకు కూడా ఇప్పుడు డాక్టర్ జాబ్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. సొంతగా కూడా మీరు క్లినిక్ పెట్టుకునే దానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మీకు ఎవరైనా సరే మీ ఇంట్లో వాళ్ళు కానీ మీకు వెల్వేషర్స్ ఎవరైనా సరే మీకు తోడుండి వెనకుండి మిమ్మల్ని నడిపించేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆ మేర ప్రయత్నం చేయండి. ఎక్కడేసింది అక్కడే కాకుండాను నాకు ఇంతే, నా జీవితం ఇంతే, ఇంకా నాకేం అవ్వదు అనుకొని మాత్రం అనుకోకండి. ఆ శని భగవానుడి యొక్క శుభదృష్టి మేమేం పడేటువంటి రోజులు వచ్చాయి కాబట్టి ఈ మేర చిన్న ప్రెడిక్షన్స్ తీసుకొని కనుక మీరు ఇంకా ముందుకు వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయండి. ఎప్పటి నుంచో మీరు విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు కూడా ప్రయత్నాలు చేయండి, ఖచ్చితంగా అవుతుంది. మీరు నా వయసు అయిపోయింది, నాకు ఎవరు జాబ్ ఇయ్యరు, నాకు అవకాశాలు లేరు అని మాత్రం మీరు ఏమనుకోవద్దు. ఖచ్చితంగా మీరు విన్ అవుతారు. విదేశాలకు ఎవరైనా ప్రయత్నం చేస్తుంటే వీసాలో ఇంటర్వ్యూ అవుతారు. మీరు ఇంటర్వ్యూలో కూడా ఇంటర్వ్యూ కూడా పాస్ చేయడానికి మీకు ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు ప్రయత్నం చేయండి ఈ మేర. అలానే మీరు గ్రూప్ ఎగ్జామ్స్ కానీ గవర్నమెంట్ జాబ్ కానీ ఏదైనా ప్రయత్నం చేస్తే కూడా 70% మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేయండి. అంతే. ఇప్పుడు శని భగవానుడు మీ మీద మంచి శుభదృష్టి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు మంచి జరగాలి, ఎదుటి వాళ్ళకి కాకుండా మీకు కూడా మంచి జరగాలని ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్కరు కూడా బాగుంటుంది. అలానే కాంట్రాక్ట్ రంగం, బిల్డర్గా, రియల్ ఎస్టేటు, ఏదైనా పంట పండించుకునేటువంటి రైతులు కానివ్వండి కూడా ఈ యొక్క మకర రాశి వాళ్ళకి అందరికీ బాగుంటుందండి. ఈ మేర మీరు ప్రయత్నాలు చేయండి. ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ముందుకెళ్లేదానికి, ఇల్లు సగమేర కట్టేసి ఆగిపోయి ఉంటే ఇప్పుడు ముందుకెళ్లేదానికి ఆస్కారం ఉంటుందండి. ఎవరైనా మీకు అప్పు ఇవ్వాల్సి ఉంటే అవి కూడా వస్తాయి కాబట్టి మీరు ప్రయత్నాలు చేయండి. ఇవన్నీ కూడా మీకు అన్నీ కూడా శుభదృష్టికరంగా ఉండాలి. మీ పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అవ్వాలి, అంతా కూడా బాగుండాలి, మీ చుట్టుపక్కల ఉన్న అందరూ బాగుండాలని మీరు కోరుకుంటారు కాబట్టి మీరు కూడా బాగుండాలి. కాబట్టి అందులో నలుగురు బాగుండాలి, నలుగురు మనం ఉండాలి అనుకుంటారు కాబట్టి ఎప్పుడు కూడా ఈ మకర రాశి వాళ్ళు చిన్న రెమెడీస్ చేయండి. జీవితకాలం కూడా మీరు అందరూ బాగుండేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీ చేతి ద్వారా ఎవరికి కూడా డబ్బులు ఇస్తే వాళ్ళందరికీ కూడా ఆస్కారం బాగుంటుంది కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా బోనీ కావాలన్నా,
కొత్తగా ఎవరైనా వ్యాపారం పెట్టినా కూడా మీ చేతి ద్వారా బోని చేయండి. ఖచ్చితంగా వాళ్ళందరూ మంచి స్థాయిలోకి వెళ్ళిపోతారండి. మిమ్మల్ని గుర్తుంచుకోకపోయినా కూడా మీ నుంచి ఒకళ్ళు మంచి స్థానానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఆ శని భగవానుడి యొక్క కృపంతా మీ మీద ఉంటుంది, మంచి శుభదృష్టి చూపిస్తున్నాడు. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ప్రయత్నం చేయండి. ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కూడా, ఏ రాశి వాళ్ళైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతి నుంచి ఒక టాబ్లెట్ కానీ ఒక సిరప్ కానీ తీసుకున్నా కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఆరోగ్యరీత్యా కూడా బాగుంటుందండి. ఈ మేర మకర రాశి వాళ్ళు ప్రయత్నం చేయండి. అది కూడా మకర రాశి వాళ్ళకి మంచి కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హస్తవాయు బాగుందంటారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువగా డాక్టర్లో మనం చూస్తూ ఉంటాం. డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. మంచి ఇంజనీర్ మనకు ప్లాన్ ఇచ్చాడు అనుకోండి, అక్కడ ఇల్లు కూడా చాలా బాగుంటుంది. అలానే మంచి డాక్టర్ మనకి హస్తవాయు అంటే చేయి పట్టుకోగానే మనకు తగ్గిపోతుంది. అదే ఈ ఒక మకర రాశి వాళ్ళలో ఒక అదృష్టం అనమాట. చేయి హస్తవాయు చాలా మంచిది. కాబట్టి ఎవరింటే నా మకర రాశి వాళ్ళు ఉంటే వాళ్ళ నుంచి బోని తీసుకోండి, వాళ్ళ నుంచి డబ్బులు తీసుకొని మంచి పని కోసం వెళ్తే కూడా మంచి కలిసి వస్తుంది. ఇది జీవితకాలం ప్రెడిక్షను. అయితే చిన్నగా మకర రాశి వాళ్ళందరికీ బాగుండాలనుకుంటే కనుక చిన్న రెమెడీలు చేయండి. ఆ మకర రాశి వాళ్ళు ఏం చేయాలంటే, మీకు దగ్గరలో ఎక్కడైనా గురువు సంబంధించిన ఆలయం ఉంటే కనుక, ఏదైతే ఉందో దక్షిణామూర్తి ఆలయం కానివ్వండి, సాయిబాబా, దత్తాత్రేయ, రాఘవేంద్ర స్వామి, ఈ శ్రీ విరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి, అలాంటి ఆలయాలు కనుక మీకు ఎక్కడైనా దగ్గరలో ఉంటే కనుక, ఎవరైతే ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఆలయాలు, ఇంకా మీకు తెలిసినటువంటి గురువులకు సంబంధించినటువంటి ఆలయాలు కనుక ఏమైనా కొంతమేర ఉంటే కనుక ఆ ఆలయాల్లో కనుక మీరు ఈ మనకు దొరికేటువంటి బ్రెడ్ అని ఉంటుంది, మనకి రొట్టెలు అని దొరుకుతాయి అన్నమాట. ఈ రొట్టెలు లేదా చపాతీలు, జొన్న రొట్టెలు ఏవైతే ఉంటాయో ఇవి కనుక అక్కడ నైవేద్యం పెట్టినట్టయితే మీకు ఆ శని భగవానుడి యొక్క కృప, మంచి చూపు కూడా మీ మీద ఉంటుంది మకర రాశి వాళ్ళకి. అలానే ఇంకోటి కూడా చేయవచ్చు మకర రాశి వాళ్ళు. ఏంటి అంటే జొన్న రొట్టెలు కానీ, గోధుమ రొట్టెలు కానీ ఎక్కడైనా పారేటువంటి నీటిలో వేసినా, లేదా మీకు దగ్గరలో ఎక్కడైనా గోశాల ఉన్నా ఆ గోవుకు తినిపించినా కూడా బెల్లం రాయాలండి. గోవుకు తినిపించేటువంటి రొట్టెలో షుగర్ కానీ వేయకూడదు, అలానే సాల్ట్ కానీ వేయకుండా దాంట్లో బెల్లము వేసేసి కనుక రొట్టెలు చేసి, లేదా రొట్టె చేసిన తర్వాత దాని మీద బెల్లం కనుక రాసి కనుక ఆవుకు తినిపిస్తే మీకు ఉన్నటువంటి అశుభ దృష్టి తొలగేసి ఆ శని భగవానుడి యొక్క శుభదృష్టి మీ మీద ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. అలానే కనుక గోధుమలు 1 కిలోంపావు, అలానే జొన్నలు 1 కిలోంపావు మీరు ప్రతి 20 రోజులకు ఒకసారి, ప్రతి 30 రోజులకు ఒకసారి కనుక మీ జీవితకాలం మొత్తం కూడా పారేటువంటి నీటిలో కానివ్వండి, సరస్సులు కానివ్వండి, నది, సముద్రం, నీటి పారుదల ఎక్కడుందా కూడా అక్కడ మీ యొక్క పూర్వీకులటువంటి పేర్లు చెప్పేసి ప్రతి నిత్యము కాదు, ప్రతి వారం ఒకసారి, నెలకొకసారి కనుక మీరు ఆ ఒక గోధుమలు, జొన్నలు కనుక పారేటువంటి నీటిలో వేసినా కూడా ఆ ఒక శని భగవాన్ యొక్క మంచి శుభదృష్టి అనేది మీ మీద ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చిన్నపాటి రెమెడీస్ మీ జీవితకాలం చేసుకుంటూ మీరందరూ కూడా అష్టైశ్వర్యాలు, ధనధాన్యాలన్నీ మీ ఇంటిలో తులతూగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.